హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి గూగుల్ యాడ్సెన్స్లో ఇండియా ట్యాక్స్ అప్డేట్ చేసుకోమని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా రెడ్ మార్క్లో ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు కూడా గూగుల్ యాడ్సెన్స్లో ఇండియా ట్యాక్స్ అప్డేట్ చేస్తేనే మీకు ఈ నెల పేమెంట్ అయితే వస్తుంది. ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్లో ఇండియా ట్యాక్స్ అప్డేట్ చేయలేదో వాళ్ళు వెంటనే గూగుల్ ట్యాక్స్ని అయితే అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీకు ఈ నెల పేమెంట్ అయితే రాదు. ఎవరికైతే $100 కంప్లీట్ అయ్యాయో వాళ్ళు కంపల్సరీగా ఇండియా ట్యాక్స్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ విధంగా రెడ్ కలర్లో ఎర్రర్ అని పడుతుంది. వెంటనే మీరు ఇప్పుడే ఈ వీడియో చూసి వీడియోలో చెప్పినట్టు మీరు ఈ ఇండియా ట్యాక్స్ని అయితే అప్డేట్ చేయండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయడంలోనే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. దానికన్నా ముందు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ కనిపిస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్ యాడ్సెన్స్లోకి అయితే ఎంటర్ అయితే అవుతారు. ఇక్కడ చూడండి, మీ గూగుల్ యాడ్సెన్స్లో మీకైతే స్టార్టింగ్ ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని కనిపిస్తుంది. చాలామందికి కనిపిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. పేమెంట్ ఇన్ఫోలో ఇక్కడ $US సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది రియాక్ట్ అకౌంట్ అని మీకు క్లిక్ చేయండి. ఇక్కడ రియాక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ట్యాక్స్ అయితే అప్డేట్ చేయాలి. ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని కనిపిస్తుంది. అక్కడ కనిపించకపోతే కిందకి వెళ్ళి మనకైతే అక్కడ కనిపిస్తే చూపిస్తాను. అది కూడా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్సెన్స్ ఇండియా ఉంది కదా, $US అని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఈ విధంగా రెడ్ కలర్ మార్కులు అయితే పడుతుంది. రెడ్ కలర్ మార్కులో పడితే ఖచ్చితంగా మీరు ఏది చేయాలి, ఈ నెల మీకు $100 కంప్లీట్ అయ్యాయంటే ఖచ్చితంగా మీరు ఇది చేస్తే మీ పేమెంట్ అయితే మీకైతే వస్తాయి, లేకపోతే రాదు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ యువర్ ఇండియా ట్యాక్స్ ఇన్ఫో ఈజ్ మిస్సింగ్ ఇన్ GST యాడ్ GST ద మ్యాచెస్ ద స్టేట్ ఇన్ బిల్లింగ్ అడ్రస్ అదర్వైజ్ యూ వోంట్ అనే విధంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కింద షో ట్యాక్స్ డీటెయిల్స్ అని కింద బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది. ఈ షో ట్యాక్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. షో ట్యాక్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ అని కనిపిస్తుంది. ఇంకోండి అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫో అని ఒక బ్లూ కలర్లో అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫో అని ఈ విధంగా అయితే కనిపించడమే జరుగుతుంది. దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే చేయండి. ఇక్కడ చూడండి, దీని మీద ట్యాప్ చేస్తున్నాను అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫో మీద. ఇక్కడ స్టార్ట్ న్యూ ఫామ్ అని ఉంటుంది. ఈ స్టార్ట్ న్యూ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ ఇండివిజువల్ ఉంది కదా, అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ అని పెట్టుకోండి. కింద ట్యాన్ నెంబర్ అంటే మన దగ్గర ఉండదు కాదు, ఇది ఆప్షనల్. చాలామంది తెలియక ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఇస్తారు, ఇవ్వమాకండి. ఇది ట్యాన్ అనేది ఆప్షనల్. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇది కూడా ఆప్షనల్. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. పాన్ కార్డు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇస్తే ఇవ్వండి ఫ్రెండ్స్. పాన్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీ పాన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. పాన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. పాన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇంకోండి ఇక్కడైతే అప్డేట్ అయిపోతుంది. చూడండి, కొంచెం సేపు అయితే టైం అయితే పడుతుంది. వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఇంకోండి యాక్సెప్టెడ్ అని ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వస్తే మీకు ఇండియా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరైతే కంపల్సరీగా ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. ఎవరికైతే ఈ విధంగా వచ్చింది ఇంకోండి మనకు ఒక మెయిల్ కూడా వస్తుంది. గూగుల్ ట్యాక్స్ ఇంకోండి యువర్ ఇండియా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. ఈ విధంగా అయితే మీకు రావాలి. ఈ విధంగా వస్తేనే మీకు కంప్లీట్ అయిపోయినట్టు. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనైతే చేసి పెడతాను. ఈ విధంగా ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్లో ఇండియా ట్యాక్స్ ఇన్ఫోని అప్డేట్ చేయలేదో వాళ్ళు వెంటనే ఈ అప్డేట్ అయితే చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చేయాలి. ఎవరికైతే మానిటైజ్ అయిందో వాళ్ళు కంపల్సరీగా ఈ ఇండియా ట్యాక్స్ ఇన్ఫోని అప్డేట్ అయితే చేయాలి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.